హాయ్ అండి. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఫస్ట్ యూనిట్‌లో ఉన్నాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్‌లో భాగంగా ఫస్ట్‌ది న్యూక్లియర్ టెక్నాలజీ డిస్కషన్ అయితే జరుగుతుంది. అందులో మనం ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చామంటే బేసిక్ టెర్మినాలజీస్ తెలుసుకున్నాము. బేసిక్ టెర్మినాలజీస్‌తో పాటు న్యూక్లియర్ మన పాలిసీ 3 స్టేజ్ పాలిసీని మనం ఫాలో అవుతున్నాము. అందులో ఫస్ట్ స్టేజ్ అనేటటువంటిది ఫస్ట్ స్టేజ్ డిస్కషన్ అనేటటువంటిది జరుగుతుంది. 3 స్టేజ్‌లో ఫస్ట్ స్టేజ్‌లో మనం ఉన్నాము. ఇప్పుడు దాని గురించి లాస్ట్‌లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. లాస్ట్ క్లాస్‌లో. కాబట్టి లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ కొంచెం ఒక 5 మినిట్స్ ముందు నుంచి చెప్తాను. ఇక్కడ న్యూక్లియర్ ఫస్ట్ స్టేజ్‌లో మనం ఏంటంటే యురేనియం ఫిసైల్ ఐసోటోప్స్ తెలుసు కదా! ఏవైతే మనం న్యూక్లియర్ రియాక్టర్‌లో ఎప్పుడైతే వేస్తామో డైరెక్ట్‌గా న్యూక్లియర్ ఫిజన్ కేంద్రక విచ్ఛిత్తి జరిగి మనకి శక్తి అయితే వస్తుందనమాట. వాటిని మనం ఫిసైల్ ఐసోటోప్స్ అని అంటాము. అందులో భాగంగా మనకి ఫస్ట్ ఫిసైల్ ఐసోటోప్స్ ఏంటి అనేవి మనం డిస్కషన్ చేసాం. ఆ యొక్క ఫిసైల్ ఐసోటోప్స్ యురేనియం 235 వాటిల్ని మనం ఇంధనాలుగా కూడా వాడతామని చెప్పుకున్నామనమాట కదా. ఫస్ట్ స్టేజ్‌లో న్యూక్లియర్ రియాక్టర్‌లో ఫస్ట్ స్టేజ్ మనం ఏమేమి వాడతామో ఫ్యూయల్స్ అనేటటువంటివి డిస్కషన్ చేసాం. సెకండ్ స్టేజ్‌లో ఏటనేది ఇంకా డిస్కషన్ చేయలేదు గానీ ఫస్ట్ స్టేజ్ గురించి అయితే మనం చెప్పుకున్నామనమాట. ఈ యొక్క ఫస్ట్ స్టేజ్‌లో మనం ఏమేమి వాడతాం మెయిన్‌గా ఫ్యూయల్స్ ఇంధనాలుగా అనేది యురేనియం 235, యురేనియం 238 అవని మనం చెప్పుకున్నాం. మరొకసారి చెరిపేసి రాస్తాను. ఆ న్యూక్లియర్ రియాక్టర్స్‌లో మనం ఈ యొక్క ఎలిమెంట్స్ గాని వేసినట్లయితే యురేనియం 235 అలాగే యురేనియం 238 వీటిలో మనం న్యూక్లియర్ రియాక్టర్‌లో వేస్తాం. న్యూక్లియర్ రియాక్టర్‌లో వేయగానే మనకేమొస్తుందంటే అవుట్‌పుట్ ప్లూటోనియం వస్తుంది. ప్లూటోనియం 239 ప్లూటోనియం 239 మనకు వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. కూలెంట్‌ని వాడతాము. అలాగే ఇక్కడ మనకు న్యూక్లియర్ రియాక్టర్ ఏమేమి వాడతాము ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అలాగే బాయిలింగ్ వాటర్ రియాక్టర్ ఇటువంటి రియాక్టర్స్‌ని మనం వాడతాం. ఈ రియాక్టర్స్ ఎలా ఉంటాయి? చాలా పెద్దగా ఇలా ఉంటాయి. వీటిని వాడతామన్నమాట మనం. ఈ రియాక్టర్స్‌లో ఈ 2 ఎలిమెంట్స్ మనం వేస్తే అవుట్‌పుట్ ఏమొస్తుంది ఫస్ట్ స్టేజ్‌లో ప్లూటోనియం 239 వస్తుంది అని గుర్తుంచుకోండి. మోడరేటరు అలాగే కూలెంట్ ఈ 2 కూడా వాడతామని చెప్పుకున్నాం ఫస్ట్ స్టేజ్‌లో. అయితే ఎండ్ ప్రొడక్ట్‌గా మనకి ప్లూటోనియం 239 వస్తుందని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇది ఫస్ట్ స్టేజ్. అలాగే ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ అనేటటువంటిది మనకి ఈ రియాక్టర్‌ని ఎవరు డెవలప్ చేశారు? ఈ రియాక్టర్‌ని మనకి ఎవరు డెవలప్‌మెంట్ చేశారనేది కూడా ఇంపార్టెంటే. నిన్న మనం మెయిన్‌గా డిస్కషన్ చేసాం. ఎవరు డెవలప్ చేశారనేటటువంటిది. ఫస్ట్ స్టేజ్ రియాక్టర్. ఫస్ట్ స్టేజ్ రియాక్టర్. ఎవరు ఫస్ట్ స్టేజ్ రియాక్టర్ ఎవరు డెవలప్ చేశారు మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు డెవలప్ చేశారు. అలాగే దీన్ని మానిటరింగ్ గాని దీన్ని ప్రాసెసింగ్ చేయడము ఎనర్జీని ఉత్పత్తి చేసిన దాన్ని అబ్జర్వ్ చేయడము ఇదంతా ఎవరు చేస్తారంటే NPCIL అని చెప్పుకున్నాం. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అని మనం చెప్పుకున్నాం. ఇది మనకి ఫస్ట్ రియాక్టర్. ఫస్ట్ స్టేజ్ రియాక్టర్స్‌కి ఎవరు మనకి డెవలప్‌మెంట్ చేశారంటే బార్క్ అని. దాన్ని మానిటరింగ్ అంతా ఎవరు చేస్తారు? NPCIL అని
గుర్తుంచుకోవాలి. ఇది ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్కి వెళ్దాం. సెకండ్ స్టేజ్కి న్యూక్లియర్ ఎనర్జీలో సెకండ్ స్టేజ్కి మనం వెళ్దాం. ఫస్ట్ స్టేజ్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వెళ్దాం. సెకండ్ స్టేజ్ పాలసీ. సెకండ్ స్టేజ్లో ఏంటంటే మనం ఏ రియాక్టర్ని వాడుతాం? ఫస్ట్ స్టేజ్లో ఏం వాడాం? బాయిలింగ్ వాటర్ రియాక్టర్ని, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ని వాడాం. సెకండ్ స్టేజ్లో మనం ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ని వాడతామన్నమాట. ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ని వాడుతాం. దీనికి సెకండ్ స్టేజ్లో మనకి మోడరేటర్ అవసరం లేదనమాట. ఎందుకు సెకండ్ స్టేజ్లో మోడరేటర్ ఎందుకు అవసరం లేదంటే, మోడరేటర్ దేనికి వాడతామని చెప్పుకున్నాము? న్యూట్రాన్స్ని స్లో చేయడానికి, అదుపులో పెట్టడానికి వాడతామని చెప్పుకున్నాం. హెవీ వాటర్ డ్యూటూరియం ఆక్సైడ్ని వాడుతున్నామని ఫస్ట్ స్టేజ్కి చెప్పుకున్నాం. మోడరేటర్. కూలెంట్ అయితే హెవీ వాటర్ అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ సెకండ్ స్టేజ్లో మోడరేటర్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే, ఈ యొక్క ఫాస్ట్ బ్రేడర్ రియాక్టరే తనంతట తానే మనకి ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ శక్తిని ఆపుకోగలదు. అటువంటి రియాక్టర్ సెకండ్ స్టేజ్ రియాక్టర్. ఆ యొక్క స్టేజ్ని మనం అచీవ్ అయ్యాం. మొన్న రీసెంట్గా దీన్ని మనం అచీవ్ అయ్యామన్నమాట. బిగ్ సక్సెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్, ఇది రియాక్టర్ తనంతట తానే న్యూట్రాన్స్ని అదుపులో చేసుకోగలదనమాట. కాబట్టి ఈ యొక్క సెకండ్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మొన్నే మోదీ ఓపెన్ చేశారనమాట, ఒక 5 months బ్యాక్. కల్పాకంలో, తమిళనాడుకు సంబంధించినటువంటి రాష్ట్రంలో కల్పాకంలో ఇది ఉందన్నమాట. ఈ సెకండ్ స్టేజ్ రియాక్టర్ ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఈ సెకండ్ స్టేజ్లో మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేజ్ ఏంటి? ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పుకున్నాం? యురేనియం 235 ప్లస్ యురేనియం 238 వేస్తే మనకేమొచ్చింది? ప్లూటోనియం వచ్చింది. ప్లూటోనియం వచ్చిందని చెప్పుకున్నాం. అంతే కదా? 239 మనకి వచ్చిందని చెప్పుకున్నాం. అయితే ఇది ఫస్ట్. మరి సెకండ్ స్టేజ్లో మనకేంటంటే, దీన్ని మనం ఇన్పుట్ కింద మనం వాడతామన్నమాట. ఈ ప్లూటోనియంనే 239 అవ్వచ్చు, 249 కూడా మనకి లభిస్తుందన్నమాట. ఇంకా బాగా ఎనర్జీ కానీ మనం రీసైక్లింగ్ కానీ అలాగ ఎనర్జీ కానీ చేస్తుంటే కంటిన్యూస్గా న్యూట్రాన్స్తో మనం కొలిజన్ చేపిస్తే 249 కూడా వస్తుంది. ప్లూటోనియం 39 అయినా పర్లేదు, 49 అయినా పర్లేదు. ఈ యొక్క ప్లూటోనియం 239 ఎండ్ ప్రోడక్ట్ కదా ఫస్ట్ స్టేజ్లో. దాన్ని సెకండ్ స్టేజ్లో మనము ఇన్పుట్ కింద వాడతాం అనమాట. ఇది ఇన్పుట్ కింద వాడతాం. దీంతో పాటు యురేనియం 238 ఇది ఎలాగా మన దగ్గర ఉంటుంది కదా, ఈ రెండింటిని ఫ్యూయల్ కింద వాడతాం. అంటే దాని అర్థం ఏంటి? ఈ రెండింటిని న్యూక్లియర్ రియాక్టర్స్లో వేస్తాం. సెకండ్ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో వచ్చిన అవుట్పుట్ని, అలాగే సెకండ్ స్టేజ్లో ఉండేటటువంటి మనకి ఎలాగా ఇన్పుట్ ఉంటుంది. బయట యురేనియం దొరుకుతుంది కాబట్టి ఈ యురేనియం 238ని ప్లూటోనియం 239ని ఫస్ట్ స్టేజ్లో వచ్చిన దాన్ని కలిపి ఇన్పుట్కి ఇస్తాం. ఇలా ఇస్తే మనకి సెకండ్ స్టేజ్లో మనకేంటంటే, ఇక్కడ పెద్దగా మనకేమీ రాదు. కానీ ఎండ్ ఆఫ్ ద స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ఎండ్ ఆఫ్ ద రియాక్షన్లో మనం ఏం చేస్తామంటే, థోరియంను కలుపుతాం అనమాట. ఏం కలుపుతాము? థోరియం. ఈ యొక్క థోరియం కలపడం వల్ల మనకేమొస్తుంది అంటే యురేనియం 233 వస్తుంది. యురేనియం 233 అనేటటువంటిది మనకు వస్తుందన్నమాట. ఎక్కడ? సెకండ్ స్టేజ్లో మనకి యురేనియం 233 అనేటటువంటిది మనకి వస్తుంది. సెకండ్ స్టేజ్లో గుర్తుంచుకోవాలి. ఇది మ్యాక్సిమం ఎగ్జామ్లో అడగడు, కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మనకి ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాం అనమాట. ఎప్పుడైతే ఈ ప్లూటోనియం 239తో ఈ ప్లూటోనియం 239 ఉంది కదా, దీనికి న్యూట్రాన్స్ని తాడనం చేయిస్తే, కొలిజన్ చేయిస్తే
మనకేమవుతుంది, యురేనియం 238 ఎలాగా వస్తుంది. దీంతో ప్లూటోనియం 239కి మనము న్యూట్రాన్స్తో తాడనం చెందిస్తే యురేనియం 238 వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనం చెప్పుకున్నాం ఫిసైల్ ఐసోటోపు, ఫెర్టైల్ ఐసోటోప్స్ అనేసి. అప్పుడు ఏమవుతుంది, వెంటనే దీన్ని మనం ఫ్యూయల్ కింద ఈ రెండింటిని వాడుకోవచ్చు. లాస్ట్లో ఏం చేస్తాము, థోరియంని వేస్తాం. ఎండ్ ఆఫ్ ద రియాక్షన్లో థోరియం వేస్తే మనకేమొస్తుంది, యురేనియం 233 వస్తుంది అని గుర్తుంచుకోండి. ఇది సెకండ్ రియాక్షన్. ఇది సెకండ్ స్టేజ్. మనకి సెకండ్ స్టేజ్ న్యూక్లియర్ ఎనర్జీలో భాగంగా సెకండ్ స్టేజ్ అన్నమాట. అయితే ఈ సెకండ్ స్టేజ్ని మనకి ఎవరు డెవలప్ చేశారు, ఈ రియాక్టర్స్ని. సెకండ్ స్టేజ్ మనకి ఈ రియాక్టర్స్ని ఎవరు డెవలప్ చేశారు, IGCAR, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేశారనమాట. ఏది, సెకండ్ స్టేజ్ రియాక్టర్ని. మరి దీన్ని ఎవరు మానిటరింగ్ చేస్తారు, వచ్చిన శక్తిని, ఉత్పత్తి అయ్యింది దానికి ప్రికాషన్స్ అన్ని ఎవరు తీసుకుంటారంటే భావని అంటే చెప్పుకున్నాం కదా నిన్న అబ్రివేషన్, భారతీయ అవగాహన నిగమ్ లిమిటెడ్ అని. మరి సెకండ్ స్టేజ్లో మోడరేటర్ లేదన్నాము, ఎందుకంటే న్యూట్రాన్స్ని తనంతట తానే ఈ రియాక్టర్ అనేటటువంటిది స్లో చేసుకోగలదని. కూలెంట్ ఏమైనా వాడతామంటే ఇక్కడ కూలెంట్ వాడతాము, సోడియం, లిక్విడ్ రూపంలో ఉన్న సోడియంని వాడతాం అనమాట. సోడియం ఇక్కడ మనకి కూలెంట్. దీనికి ఎవరు మనకి టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చారంటే ఐఐటి ఖరగ్పూర్ అని గుర్తుంచుకోండి. వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ యొక్క లిక్విడ్ సోడియంని కూలెంట్గా మనం వాడుతున్నాం అనమాట. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. మనం రీసెంట్గా దీన్ని మనం అచీవ్ అయ్యాం, సెకండ్ స్టేజ్కి వచ్చేసాం అనమాట. ఏంటి సెకండ్ స్టేజ్కి వచ్చేయడం అంటే అర్థం ఏంటి, సెకండ్ స్టేజ్కి వచ్చేయడం అంటే అర్థం ఏమిటంటే మనకి కంటిన్యూస్గా మనకున్న వనరులను ఉపయోగించుకొని యురేనియం మన దగ్గర ఎక్కువ లేదు, యురేనియం ఫ్యూయల్ మన దగ్గర నిల్వలు తక్కువ, కానీ మన దగ్గర థోరియం ఉంది. ఈ థోరియం ఉండడం వల్ల ఏం చేస్తామంటే సెకండ్ స్టేజ్లో లాస్ట్లో థోరియం యాడ్ చేయడం వల్ల మనం ఏం జనరేట్ చేస్తున్నాం, యురేనియం 233 అనేటటువంటిది మనకి 238 ఇటువంటివి ప్రొడక్ట్స్ మనకి వస్తున్నాయి కదా. సెకండ్ స్టేజ్లో 33 అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే థర్డ్ స్టేజ్కి ఇన్పుట్ కింద ఇస్తాం. ఇక్కడ అవుట్పుట్లో సెకండ్ స్టేజ్లో అవుట్పుట్ మనకి ఏమొచ్చింది, ఎండ్ ప్రోడక్ట్. ఇప్పుడు థర్డ్ స్టేజ్ చూద్దాం. ఇక్కడ ఫ్యూయల్ ఏమేమి వాడతాం, ఇంధనాలుగా న్యూక్లియర్ రియాక్టర్కి ఏమేమి ఇంధనాలు ఇస్తామంటే మన దగ్గర ఎలాగా థోరియం ఉంటుంది, పుష్కలంగా ఉంది, థోరియం ఇస్తాం. థోరియంకి ఆల్రెడీ సెకండ్ ఎండ్ ప్రోడక్ట్లో మనకేమొచ్చింది, యురేనియం 233 వచ్చింది. దీన్ని మన దగ్గర ఉన్నదాన్ని రెండింటిని మిక్సప్ చేసి ఇన్పుట్కి ఇస్తామన్నమాట థర్డ్ దాంట్లో. ఇది ఇక్కడ మనం ఏ రియాక్టర్ని వాడుతున్నామంటే అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఆ రియాక్టర్లో ఈ 2 ఎలిమెంట్స్ వేస్తాం, మూలకాలని. ఫ్రాన్స్తో టైఅప్ అయ్యాం దీనికి. ఫ్రాన్స్తో మన దగ్గర టెక్నాలజీ కొంచెం లేదు కాబట్టి ఫ్రాన్స్తో టైఅప్ అయ్యి ఇది ఇంకా మనం రీచ్ అవ్వాల, సెకండ్ స్టేజే రీచ్ అయ్యాం. మొన్న 20 సంవత్సరాలు పట్టింది సెకండ్ స్టేజ్కి రావడానికి. ఈ థర్డ్ స్టేజ్ ప్రపోజల్ ఏంటంటే సెకండ్ స్టేజ్లో ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దాన్ని, యురేనియం 233 వచ్చింది దాన్ని, అలాగే మన దగ్గర ఉన్న థోరియంని కలిపి ఈ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో మనం వేస్తే ఫైనల్గా మనకి శక్తి అనేటటువంటిది వస్తుంది అనమాట. ఇది మన యొక్క ప్లాన్. థర్డ్ దాంట్లో మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న థోరియంని 232ని అలాగే యురేనియంని, సెకండ్ దాంట్లో వచ్చిన యురేనియంని, ఈ రెండు కలిపి కానీ మనం వేసినట్లయితే, థోరియంని యురేనియంని కానీ వేసినట్లయితే మనకు మాత్రం ఇక్కడ ఏంటి,
ఫైనల్గా ఎనర్జీ వస్తుందన్నమాట. ఆ ఎనర్జీ అంటే ఏంటి? యురేనియం 233 మళ్ళీ వస్తుందన్నమాట. మళ్ళీ సేమ్ అలాగిది ఇచ్చుకుంటూ పోతామనమాట. మన దగ్గర థోరియం ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఉపయోగిస్తామనమాట. కేరళలో మనకి నిల్వలు ఎక్కువ ఉన్నాయి. కేరళ. ఇది 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఇది మనం అచీవ్ చేయాలి. థర్డ్ స్టేజ్ అచీవ్ చేయాలనమాట. ఇది జరుగుతుంది. ఈ స్టేజ్‌ని గాని మనం అచీవ్ చేసినట్లయితే మనకింక తిరుగులేదనమాట. ఎందులో? ఈ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీ ప్రాసెస్‌లో మనకింకా తిరుగుండదనమాట. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. కాబట్టి ఎగ్జామినేషన్‌లో మనకి ఎలాగైనా అడగడానికి అవకాశం ఉంటుందనమాట. డిపెండ్స్ ఆన్ రియాక్టర్స్ బట్టి మనకి ప్రాసెస్ మారిపోతుందనమాట. చాలా ఇంపార్టెంట్. మన దగ్గర రియాక్టర్స్ పరిస్థితి బట్టి మారిపోతుంటుంది. ఉదాహరణకి మనకి స్పీడ్ బట్టి రియాక్టర్ స్పీడ్ బట్టి మనం రియాక్టర్స్ 2 టైప్స్ అనమాట. స్పీడ్ బట్టి. ఒకటి ఏంటి? థర్మల్ రియాక్టర్స్. ఫస్ట్ ఏంటి? థర్మల్ రియాక్టర్స్. థర్మల్ రియాక్టర్స్. ఈక్వేషన్స్ గుర్తున్నాయి కదా! ఫస్ట్ స్టేజ్‌లో ఏది అవుట్‌పుట్ వచ్చిందో అది సెకండ్ స్టేజ్‌కి ఇన్‌పుట్ వాడతాం. సెకండ్ స్టేజ్‌లో ఏది అవుట్‌పుట్ వచ్చిందో అది థర్డ్ స్టేజ్‌కి ఇన్‌పుట్ వాడతాం. ఆ రియాక్షన్స్ ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఓకేనా? స్పీడ్ బట్టి థర్మల్ 2 టైప్స్ అనమాట. స్పీడ్ బట్టి మనకి రియాక్టర్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్ ఉంటాయి మనకి. స్పీడ్ బట్టి 2 టైప్స్. అందులో ఒకటేంటి? థర్మల్ రియాక్టర్స్. ఫస్ట్‌దేంటి? థర్మల్ రియాక్టర్స్. అంటే ఇక్కడ ఏంటంటే స్లో మోషన్ న్యూట్రాన్స్‌ని వాడుతాం. స్లో మోషన్ న్యూట్రాన్స్‌ని వాడతామనమాట. ఈ యొక్క రియాక్టర్‌లో. స్లో మోషన్ న్యూట్రాన్స్‌ని వాడతాం. అంటే దాని అర్థం ఏంటి? మోడరేటర్స్ ఏవైతే ఉంటాయో మోడరేటర్స్‌ని స్లో చేయాలంటే ఎవరిని వాడాలి? న్యూట్రాన్స్‌నే కదా వాడాలి. ఆ యొక్క న్యూట్రాన్స్ స్లో న్యూట్రాన్స్ వాడతాం. స్లో న్యూట్రాన్స్‌ని వాడితే అది థర్మల్ రియాక్టర్ అని గుర్తుంచుకోవాలి. ఇందులో మనకి ఫిజల్ ఐసోటోప్ ఉంటుంది కదా! 2-5% మనకి శుద్ధి అవసరం అనమాట. 2-5% మనకి శుద్ధి చేయాలి ఎన్రిచ్‌మెంట్. ఎందుకంటే ఇప్పుడు మెటీరియల్ మనకు దొరికింది. డైరెక్ట్‌గా అది న్యూక్లియర్ రియాక్టర్‌లో వేసేయలేం కదా! శుద్ధి చేయాలి. ఎంత చేయాలి? 2-5% చేస్తే మనకి అందులో వేయొచ్చు. న్యూక్లియర్ రియాక్టర్స్‌లో. కాబట్టి ఎనర్జీ వచ్చేస్తదనమాట మనకి. అది గుర్తుంచుకోవాలి. ఇటువంటివి ఎక్కడ వాడతాము? ఇక్కడ ఏ రియాక్టర్ అన్నాం ఇది? థర్మల్ రియాక్టర్ అన్నాము. స్లో న్యూట్రాన్స్‌ని వేగాన్ని తగ్గించడానికి వాడతామని అన్నాము. ఈ యొక్క స్టేజ్ ఏ స్టేజ్? ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్‌లోనే కదా మనం న్యూట్రాన్స్‌ని స్లో చేస్తాము. అంటే ఇది ఎక్కడ వాడతాం ఈ రియాక్టర్‌ని? థర్మల్ రియాక్టర్స్ అంటే ఏంటేంటి? బాయిలింగ్ వాటర్ రియాక్టర్, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్, హెవీ వాటర్ రియాక్టర్, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. ఈ రియాక్టర్స్ అన్నీ థర్మల్ రియాక్టర్సే. కాబట్టి ఫస్ట్ స్టేజ్‌లో ఇవి వాడతామనమాట. అంటే స్పీడ్ బట్టి ఇదొక టైపు. రెండో టైప్ ఏంటి? ఫాస్ట్ న్యూట్రాన్స్ రియాక్టర్స్. ఫాస్ట్ న్యూట్రాన్స్ రియాక్టర్స్. అంటే ఇదే పేరులోనే ఉంది. కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటది. లిక్విడ్ సోడియంని మనం ఇక్కడ కూలెంట్‌గా వాడతాం. 20% ఎక్కువగా శుద్ధి చేయాలనమాట దీన్ని. ఫస్ట్ దాంతో పోల్చుకుంటే 20% ఎక్కువగా మనం శుద్ధి చేయాల్సి ఉంటుందనమాట. ఈ యొక్క ఫాస్ట్ న్యూట్రాన్స్ అనేటటువంటిది. అంటే అణ్వాయుధాలకైతే దాదాపుగా 90% శుద్ధి చేయాలి దీన్ని. అణ్వాయుధాలకైతే 90% శుద్ధి చేయాలి. ఇప్పుడు ఇరాన్ దగ్గర యురేనియం నిల్వలున్నాయి. యురేనియం నిల్వలు ఆల్రెడీ ఆళ్ళ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. శుద్ధి చేసి రెడీగా ఉంచుకున్నారు వాళ్ళు. ఎందుకు? ఎందుకంటే అటాక్ చేయడానికి. ప్రపంచం మీదకి అటాక్ చేయడానికి రెడీగా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవ్వరు కనిపెట్టలేకపోతుండ్రవి. ఎక్కడ దాచారో ఏంటనేది. ఫాస్ట్ న్యూట్రాన్స్ అంటే దాని అర్థం ఏంటి? సెకండ్ స్టేజ్‌లోనే కదా వాడతాం. మనకి ఇక్కడ మోడరేటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే ఇది ఫాస్ట్ బ్రేడర్ ఆపరేషన్‌లో ఈ యొక్క
దీన్ని వాడతామన్నమాట. ఈ యొక్క రియాక్టర్స్. అర్థమైంది కదా! థర్మల్ రియాక్టర్లు, ఫాస్ట్ రియాక్టర్. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. ఇదంతా దేని గురించి ఇంతవరకు చెప్పుకున్నాం? ఇదంతా మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి చెప్పుకున్నామన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అంతా బానే ఉంది. ఈ యొక్క ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ మనకి ఏంటి? స్టాటిక్ అన్నమాట. అడగడానికి అవకాశం ఉంటుంది. న్యూక్లియర్ రియాక్టర్స్‌లో ఇప్పుడు ఇంతవరకు డిస్కస్ చేసాం కదా! మరి ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఏంటి ఇండియాలో? అంటే అప్సరా. అప్సరా. కెపాసిటీ 1 మెగావాట్ జనరేట్ చేస్తామన్నమాట. దీని నుంచి విద్యుత్తుని 1 మెగావాట్ జనరేట్ చేస్తాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. దీన్ని మనము 2018లో ఇది యాక్చువల్‌గా 2009లో మూసామన్నమాట దీన్ని. ఈ యొక్క ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్‌ని 2009లో మూసి 2018లో మళ్ళీ అప్డేట్ చేసి కొత్తగా తెచ్చుకున్నాం. అది 2018లో అప్డేట్ చేసి దీన్ని వాడుకుంటున్నామన్నమాట ఈ అప్సరాని. ప్రస్తుతానికి మనకెంత 8.8 గిగావాట్ల సామర్థ్యం ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ 2047కి ఎంత 100 గిగావాట్లు అచీవ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. 2047కి 100 గిగావాట్లని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా మనకి సెకండ్ మనము థోరియంని వాడుతున్నాం గుర్తుందా? ఎందుకు థోరియంని వాడుతున్నాము? సెకండ్ స్టేజ్‌లో మనకి థోరియం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. థోరియంని ఎందుకు వాడుతున్నాం? ఆల్రెడీ యురేనియం ఉంది కదంటే మన దగ్గర లేదు. ఇంకోటి దగ్గరికెళ్ళి తెచ్చుకోవాలి. అదేదో మన భారతదేశంలో ఉన్న నిల్వలను తీసి మనం న్యూక్లియర్ ఎనర్జీని సృష్టించుకోవాలి. అది మన టార్గెట్. అందుకే థోరియంని వాడుతున్నాం. థోరియం ఏది ఓరు? దేని ఓరు ఇది? మోనోజైట్ ధాతువిది. మోనోజైట్. మన ఆంధ్రప్రదేశ్‌లో ఉందన్నమాట ఇది. మోనోజైట్. ఈ మోనోజైట్‌కే కొత్తగా ఇప్పుడేంటి కరెంట్ అఫైర్స్‌లో దీని గురించి చెప్పాను. ఒకసారి చూడండి. ఓకేనా? దీని యొక్క ధాతువు మోనోజైట్ ధాతువన్నమాట థోరియం. ఓకేనా? ఇక్కడ మనకి ఎక్కడుంది? మరి మోనోజైట్ అంటే చెప్పుకున్నాం. ప్లిచ్‌పిండి ధాతువే యురేనియం. ప్లిచ్‌పిండి తెలుసు కదా! మళ్ళీ ఇది చెప్పి అది చెప్పకపోతే బాగోదు కదా! ప్లిచ్ బ్లెండ్ అంటాం. దీని ధాతువే యురేనియం అన్నమాట. డైరెక్ట్‌గా మనకొచ్చేదు యురేనియం అనేటటువంటిది. ఇంకొక ప్రొడక్ట్ నుంచి వస్తది. ప్లిచ్ బ్లెండ్ నుంచి యురేనియము, మోనోజైట్ నుంచి థోరియము అని గుర్తుంచుకోండి. ఎక్కడ మీకు ఇంత డెప్త్ మీ ఇన్‌స్టిట్యూట్‌లో తీసుకోండి. ఎక్కడైనా ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళండి, జాయిన్ అవ్వండి. వెళ్ళి ఒకసారి క్లాసులు వినండి. క్లాసులు వినండి. అప్పుడు తర్వాత మాట్లాడదాం. ఇది ఎక్కడ మనకుందంటే కర్ణాటక. థోరియం నిల్వలు ఎక్కువున్నాయి అన్నాం కదా! కర్ణాటకలో 700 ఎకరాల్లో చామరాజనగర్ జిల్లాలో గుండ్లపేట దగ్గర ఉన్నాయి. ఈ థోరియం నిల్వలు. రాసుకోండి. థోరియం నిల్వలు ఎక్కడున్నాయి? కర్ణాటక. థోరియం నిల్వలు. థోరియం. థోరియం అనేటటువంటివి మనది ఎక్కడున్నాయి? కర్ణాటకలో గుండ్లపేట. గుండ్లపేట. ఏ జిల్లా? చామరాజనగర్. చామరాజనగర్. ఈ యొక్క చామరాజనగర్ జిల్లాలో ఉన్నాయి థోరియం నిల్వలు. కొతనూరు గ్రామం దగ్గర ఉన్నాయి. గుర్తుంచుకోండి. కేరళలో, ఒడిషా దగ్గర కూడా మనకున్నాయి. ఏవి? మోనోజైట్. ఈ యొక్క మోనోజైట్ అనేటటువంటిది కేరళలో కూడా ఉండదన్నమాట. ఎంత 8-10% అక్కడ కూడా మనకి థోరియం నిల్వలున్నాయి. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇంపార్టెంట్ అడుగుతాడు. ఏం థోరియంకే వెళ్తున్నాము? ఆల్రెడీ యురేనియం ఉంది కదా! మంచి డైరెక్ట్‌గా వచ్చేస్తది. ఇప్పుడు ఇది మనకి న్యూక్లియర్ రియాక్టరు. న్యూక్లియర్ రియాక్టర్‌లో యురేనియం గాని వేసినట్లంటే డైరెక్ట్‌గా మనకి ఎనర్జీ వచ్చేస్తుంది. ఎనర్జీ రాని థోరియంని ఎందుకు మనం వాడడం? అదేది మనకి ఇంపార్టెంట్. ఫిసైల్ ఐసోటోప్‌లో థోరియం గూడా మనకి ఇంపార్టెంట్. ఈ యొక్క ఏది ఫిసైల్ ఐసోటోప్, ఏది
ఫెర్టైల్ ఐసోటోప్ ఆల్రెడీ కింది సెషన్లో మనం క్లియర్గా డిస్కషన్ అనేటటువంటిది చేసామన్నమాట. ఈ యొక్క ఫిసైల్ ఐసోటోప్లో మనకి థోరియం లేదు. థోరియం అనేటటువంటిది అడగతాడు, ఇదే ఐసోటోప్ అని మర్చిపోకండి. ఇది ఫెర్టైల్ ఐసోటోప్ చెప్పాను. ఇదే ఐసోటోపు ఫెర్టైల్ ఐసోటోప్, ఫెర్టైల్ ఐసోటోప్ అని చెప్పాను. అంటే న్యూక్లియర్ రియాక్టర్లో దీన్ని వేస్తే డైరెక్ట్గా ఎనర్జీ రాదు, కానీ ఎనర్జీ ఇచ్చేటటువంటివి ఇది జనరేట్ చేస్తుంది. అందుకే దీన్ని వేసాం. యురేనియం 238, థోరియం 232 ఈ రెండు కూడా మనకేంటి ఫెర్టైల్ ఐసోటోప్స్ అని చెప్పుకున్నాం. అదే యురేనియం 233, యురేనియం 235, ప్లూటోనియం 239 ఇవన్నీ కూడా ఫిసైల్ ఐసోటోప్స్. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు థోరియమే ఎందుకు వేస్తున్నాం? యురేనియం మన దగ్గర లేదు కాబట్టి, యురేనియం నిల్వలు మన దగ్గర లేవు కాబట్టి, థోరియం ఉన్నాయి కాబట్టి తక్కువ వ్యర్థాలు కూడా ఇది మనకి ఉత్పత్తి చేస్తుంది థోరియం. కాబట్టి దాన్ని వాడుతున్నాం అనమాట. మన దగ్గర లేవు కాబట్టే యురేనియం నిల్వలు రీసెంట్గా మోదీ పర్యటనలు చేశారు 3 దేశాలు. ఏంటి? ఇండోనేషియా, అలాగే ఆస్ట్రేలియా, అలాగే న్యూజిలాండ్. ఈ 3 పర్యటనలో ఆస్ట్రేలియా దగ్గర నుంచి మనము యురేనియంని దిగుమతి చేసుకుంటున్నాం. కరెంట్ అఫైర్స్ బిట్ అది. కాబట్టి అందుకే ఈ యొక్క థోరియంని మనం వాడుతున్నాం అనమాట. మన దగ్గర థోరియం నిల్వలు 25% దాకా ఉన్నాయి. అందుకే థోరియంని మనం వాడాల్సి వస్తుంది అనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. అర్థమైంది కదా? ఇదంతా కూడా డీప్ డిస్కషన్. 3 స్టేజెస్ చూసాము. ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ యాడ్ చేద్దాం. ఈ ఫిజన్ అంటే అర్థమైంది కదా? ఈ యొక్క న్యూక్లియర్ ఫిజన్ జరగడం బట్టే మనకేంటి ఎనర్జీ అనేటటువంటిది వస్తుంది. ఆ ప్రాసెస్ ఏదనేది ఇప్పుడు చెప్తాను. చైన్ రియాక్షన్ అర్థమైంది కదా? ఒక పెద్ద అణువు 2 చిన్న అణువులుగా విడిపోతుంది అనమాట, న్యూక్లియస్గా విడిపోతుంది. అప్పుడు మనకి ఫిజన్ అనేటటువంటిది జరుగుతుంది. ఆ ఫిజన్ అనేటటువంటిది పెద్ద అణువు 2 చిన్న అణువులుగా విడిపోయి ఇది కంటిన్యూస్గా చైన్ రియాక్షన్లో అలా వెళ్తూనే ఉంటుంది అనమాట. అది మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత న్యూక్లియర్ రియాక్టర్లో ఏంటంటే మనం కంట్రోల్గా ఉంచుతాం అనమాట. సెకండ్ స్టేజ్లో మనం కంట్రోల్గా ఉంచాం. సెకండ్ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లో కంట్రోల్ లేదు, కానీ సెకండ్ స్టేజ్కి మనం కంట్రోల్ చేస్తామన్నమాట. అందువల్ల న్యూక్లియర్ రియాక్టర్లో శక్తి అనేటటువంటిది స్థిరంగా ఉత్పత్తి అవుద్ది అనమాట. ఇది మనం రీసెంట్గా రీచ్ అయ్యాము, కల్పాకము అనేటటువంటిది చెప్పుకున్నాం. మరి న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుంది? న్యూక్లియర్ రియాక్టర్ ఇది మనకి న్యూక్లియర్ రియాక్టర్ బాగానే ఉంది. ఇందులో మనకి ఏమి లేదు, చాలా సింపుల్. న్యూక్లియర్ ఏదైనా మన టార్గెట్ ఏంటి? ఎనర్జీ ఉత్పత్తి చేయడమే కదా. ఎనర్జీ ఉత్పత్తి చేయడమే కదా, శక్తిని ఉత్పత్తి చేయడమే. అదే మన టార్గెట్. ఇప్పుడు బొగ్గుని తీసుకోండి, కోల్. బొగ్గుని మండించి మనం హీట్ని ఉత్పత్తి చేస్తాం. హీట్ వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటి? హీట్నే తెప్పించాలి. ఆ హీట్ని ఏం చేస్తాం? మనము స్ట్రీమ్కి ఇస్తాం. స్ట్రీమ్కి ఇస్తే స్ట్రీమ్ ఏం చేస్తుంది? ఆ స్ట్రీమ్ అనేటటువంటిది, నీటి ఆవిరి అనేటటువంటిది టర్బైన్స్ మీదకి తిప్పుతాం. అంటే టర్బైన్స్ మీదకి తోస్తాం ఈ హీట్ని, ఈ స్ట్రీమ్ని, నీటి ఆవిరిని. ఈ నీటి ఆవిరి అనేటటువంటిది ఈ టర్బైన్స్ని తిప్పుతాయి. ఈ టర్బైన్స్ని తిరగడం వల్ల మనకేమవుతుంది? ఈ టర్బైన్స్ని ఆనుకునే మనకి షాఫ్ట్స్ ఉంటాయి, షాఫ్ట్లు. ఆ షాఫ్ట్ను ఆనుకొని మనకి జనరేటర్ ఉంటుంది. ఈ జనరేట్ ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీ అనేటటువంటిది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేస్తుంది ఈ జనరేటర్. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇక్కడికి వచ్చింది కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీ వచ్చింది కాబట్టి మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ప్రాసెస్. న్యూక్లియర్ రియాక్టర్ ఇలా జరుగుతుంది అనమాట. అది నార్మల్ అనమాట. బొగ్గులో అయితే హీట్ని ఎలా జనరేట్ చేస్తాము? మండించి హీట్ని జనరేట్ చేస్తాము. ఆ హీట్ని, నీటి ఆవిరిని వస్తుంది కదా, దాన్ని టర్బైన్స్ మీదకు పంపిస్తే టర్బైన్స్ తిరిగి మనకి జనరేటర్ అనేటటువంటిది మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు న్యూక్లియర్ రియాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ప్రాసెస్ కానీ మీకు చూస్తే క్లారిటీ ఇంకా ఉంటుందన్నమాట. ఏం లేదు, అది ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. డయాగ్రామ్ ఇక్కడ మనం వేయలేం, కానీ జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి, ఓకేనా?
ఇది మనకి కోల్. ఈ కోల్‌ని నేను మండిస్తాననమాట. కోల్‌ని మండించడం వల్ల నాకేమొస్తది? హీట్ వస్తదా లేదా? ఉష్ణం వస్తుంది. ఈ హీట్‌ని ఏం చేస్తానంటే స్ట్రీమ్ ద్వారా పంపిస్తాను. నీటి ఆవిరి. మనకి టర్బైన్స్‌ని తిప్పాలంటే నీటి ఆవిరి ఉండాలి. టర్బైన్స్‌ని తిప్పాలంటే నీటి ఆవిరి ఉండాలి. ఆ నీటి ఆవిరిని ఏం చేస్తాను, ఈ స్టీమ్‌ని దీని మీదకి పంపిస్తాను టర్బైన్స్ పైకి. దీనికి ఫాస్ట్‌గా ఈ టర్బైన్స్ గిర్రా, గిర్రా, గిర్రా తిరుగుతాయన్నమాట. ఎప్పుడైతే తిరుగుతాయో ఈ టర్బైన్స్‌ని ఆనుకుని మనకి ఒక షాఫ్ట్ ఉంటుంది. ఆ షాఫ్ట్ కనెక్షన్ ఎవరుంటారంటే జనరేటర్ ఉంటది. ఈ ఎనర్జీ అంతా జనరేటర్‌కెళ్తదనమాట. మెకానికల్ ఎనర్జీ. ఈ మెకానికల్ ఎనర్జీ అదేం చేస్తది? ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది. అంతే. అదే సాధారణంగా థర్మల్ పవర్ ప్లాంట్‌లో జరిగేది. మరి న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఎలా జరుగుతుంది? మనం ఇక్కడ ఏ ఫ్యూయల్ వాడుతున్నాం? యురేనియమే కదా! ఫస్ట్ స్టేజ్ అయినా, సెకండ్ స్టేజ్ అయినా, థర్డ్ స్టేజ్ ఇంకా డెవలప్‌లో ఉంది చేస్తాం. థర్డ్ స్టేజ్‌లో అయినా యురేనియమే తీసుకుంటాను. ఈ యురేనియంని ఈ రియాక్టర్‌లో వేయడం వల్ల న్యూక్లియర్ రియాక్టర్‌లో ఎప్పుడైతే వేస్తామో అణువిచ్ఛిచ్చు జరుగుతుంది కదా! అణువిచ్ఛిచ్చు జరిగి ఇక్కడ మనకి హీటొస్తది. ఎక్కడైనా హీటే ముఖ్యం. హీటొస్తుంది. ఈ హీట్‌ని సేమ్ స్టీమ్‌కిస్తే స్టీమ్ అనేటటువంటిది ఈ టర్బైన్స్ మీదకి పంపించినట్లయితే టర్బైన్స్ ఈ స్టీమ్‌ని తిప్పుతాయి. తిప్పితే జనరేటర్‌కి అది ఇస్తే జనరేటర్ నుంచి మనకి ఫైనల్‌గా ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుందన్నమాట. కన్వర్ట్ చేస్తదది. సేమ్. ఈ లాజిక్ మనకు అర్థమైతే సరిపోతుంది. ఇలా మనకి సేమ్ అక్కడ ఏదైతే చెప్పుకున్నామో అదే ఇక్కడ జనరేషన్ అవుతుంది. న్యూక్లియర్ రియాక్టర్‌లో ముఖ్యమైన భాగాలు చెప్పుకున్నామా లేదా? ఫ్యూయల్ ముఖ్యమని చెప్పాము. న్యూక్లియర్ రియాక్టర్‌లో మనకి ఈ పదార్థాలేస్తాం. ఏదైతే న్యూక్లియర్ రియాక్షన్ జరగడానికి అవసరమైన పదార్థాలు ఏమేమి? యురేనియము, ప్లూటోనియము, కొన్ని రియాక్టర్‌లో మనకి ఫిసైల్, ఫెర్టైల్ మెటీరియల్స్ కూడా వేస్తాం. అవునా? కాదా? సెకండ్ స్టేజ్‌లో మనము ఫెర్టైల్ మెటీరియల్స్ వేసామా? లేదా? థర్డ్ స్టేజ్‌లో గూడా వేస్తాం ఫెర్టైల్ మెటీరియల్స్. ఫెర్టైల్ మెటీరియల్స్ అంటే ఏటి? న్యూక్లియర్ రియాక్టర్‌లో వేస్తే డైరెక్ట్‌గా శక్తినివ్వవు. కానీ శక్తినిచ్చే వాటిని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఏటి? యురేనియం 233, యురేనియం 230 ఆటిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకు ఇవి వేస్తామనమాట. ఇవి ఫ్యూయల్స్ మనకి ఇంధనాల కింద ఉపయోగిస్తాం. అది చెప్పుకున్నాము. రాడ్స్ గురించి చెప్పుకున్నాము. ఫ్యూయల్ రాడ్స్‌లో ఉంచుతామనమాట. ఈ న్యూక్లియర్ ఫ్యూయల్‌ను ఏవైతే ఇప్పుడు ఈ యురేనియం 233 ఇవన్నీ ఉన్నాయి కదా! వీటిని మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న బిళ్ళల రూపంలో తయారు చేస్తామనమాట. ఇలా పెల్లెట్స్ అంటాం వాటిల్ని. ఈటిల్ని తయారు చేసి ఫ్యూయల్ రాడ్స్‌లో ఉంచుతామనమాట. ఇందులో పెద్ద రాడ్స్ ఉంటాయి. ఇందులో ఈ బిస్కట్ రూపంలో ఇలాగ ఇవన్నీ ఉంటాయి. ఫ్యూయల్ రాడ్స్ మొత్తం కలిపే ఉంటుంది సెటప్. ఇందులోనే మోడరేటర్ ఉంటుంది, కూలెంట్ ఉంటాయి. పైన కూలెంట్ ఉంటుంది. మోడరేటర్ మధ్యలో ఉంటది. కంట్రోల్ రాడ్స్ ఈ మధ్యలో నుంచి వస్తది. కంట్రోల్ రాడ్స్ ఈ మధ్యలో ఉంటది. ఇది ప్రాసెస్. మోడరేటర్ దేనికి ఉపయోగిస్తామని చెప్పుకున్నాము? న్యూట్రాన్‌ల యొక్క వేగాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. సాధారణంగా ఏమేమి వాడతాం? లైట్ వాటర్‌ని, హెవీ వాటర్‌ని, గ్రాఫైట్‌ని వాడతామనమాట. ఎందుకు? ఎందుకంటే న్యూట్రాన్‌ల వేగాన్ని తగ్గించడానికి వాడతామనమాట. అది మనకి ఇంపార్టెంట్. కంట్రోల్ రాడ్స్ కంట్రోల్ చేస్తాము. అవి గూడా చెప్పుకున్నాం. ఏవేవి వాడతామని చెప్పుకున్నాము? బోరాను, కాడ్మియము, అలాగే ఆఫ్నియము వాడతామని చెప్పుకున్నాము. ఒకవేళ ఎక్కువ న్యూట్రాన్స్ అబ్జర్ప్షన్ జరిగిందనుకో, తక్కువ అణువిచ్ఛితి జరుగుతుంది. అప్పుడు తక్కువ పవరొస్తుంది. అంతే కదా! అదే లెస్ న్యూట్రాన్ అబ్జర్ప్షన్ జరిగిందనుకో, ఎక్కువ ఫిజన్ జరుగుతుంది. ఎక్కువ పవరొస్తుంది. ఇది అర్థం అవ్వలేదనుకో, ఇప్పుడు మరొకసారి చెప్తాను. ఇది మనకి న్యూక్లియర్ రియాక్టర్. కంట్రోల్ రాడ్స్‌ని పెట్టామంటే దాని అర్థమేంటి? మనం కంట్రోల్ చేస్తున్నాం. కంట్రోల్ చేస్తున్నామంటే దాని అర్థమేంటి? తక్కువ ఫిజన్ ఉంటుంది. తక్కువ పవరొస్తది. ఈ కంట్రోల్ రాడ్స్‌ని బయటికి తీస్తాం. దాని ఇష్టమికన. తక్కువ న్యూట్రాన్స్‌ని అబ్జర్వ్ చేస్తది. కంట్రోల్ లేకపోతే ఏమవుతది? ఎక్కువగా ఫిజన్ జరిగి ఎక్కువ పవర్ వచ్చేస్తదనమాట. అందుకే మనం బయటికి తీయగూడదు. ఈ యొక్క కంట్రోల్ రాడ్స్‌ని. సమయ సందర్భాలు బట్టి తీస్తుండాలి. కూలెంట్ గురించి చెప్పుకున్నాం కదా! హీట్‌ని ఎప్పుడైతే మనకి ఈ న్యూట్రాన్స్ అనేటటువంటివి తాకిడి జరిగి
మనకి అణువిచ్ఛిత్తి జరిగి బయటికి శక్తి వస్తుంది కదా, హీట్ వస్తుంది. ఆ హీట్ను రియాక్టర్ కోర్లో నుంచి బయటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక్కసారిగా చాలా ఎక్కువ శక్తి వస్తుంది అనమాట. అంత శక్తి వచ్చినప్పుడు మనం ఒక్కసారి బయటికి తీసేయలేం కదా, చాలా హీట్ ఉంటది. దాన్ని బయటికి తీయాలంటే కూలెంట్‌ని వాడాలి. ఇవి వాడతామనమాట ఎక్కువగా. ఈ లిక్విడ్ మెటీరియల్ అంటే ఏంటి? సోడియం అని గుర్తుంచుకోండి. అలాగే ఎలా వస్తది? ఇంతవరకు బానే ఉంది. ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్స్ పనేంటి? ఎప్పుడైతే వీటిలో మనం ఫ్యూయల్స్ వేస్తామో, ఫ్యూయల్ అంటే ఏంటి? యురేనియం మెటీరియల్స్ వేస్తామో బయటికి శక్తొస్తది. ఆ శక్తి అంటే హీట్ వస్తది. ఆ హీట్‌ని మనం క్యాప్చర్ చేస్తాం. క్యాప్చర్ చేసి పవర్ ప్లాంట్స్‌కిస్తాం. వీటికి పవర్ ప్లాంట్‌కిస్తాం. అక్కడ ఎలక్ట్రిసిటీ వస్తది. ఓకేనా? స్టెప్ 1లో ఏం చేస్తున్నాము? యురేనియంని ఈ న్యూక్లియర్ రియాక్టర్‌లో వేసాము. కేంద్రక విచ్ఛిత్తి జరిగింది. అంటే న్యూక్లియర్ ఫిజన్ జరిగింది. జరిగితే ఏమొస్తుంది? హీట్ బయటకొచ్చింది. ఎక్కువగా హీట్ వస్తది. హీట్ వచ్చింది. మరి ఆ హీట్‌ని బయటికి తీయాలి కదా! తీయాలంటే కూలెంట్‌ని వాడుతాము. బానే ఉంది. ఆ హీట్‌తో ఏమవుతుంది? హీట్‌తో మనకి వాటర్ జరిగి స్ట్రీమ్‌గా మారుతాది. ఆ స్ట్రీమ్ ఏం చేస్తది? టర్బైన్‌ని తిప్పుతుంది. టర్బైన్‌ని తిప్పితే ఏమవుతది? జనరేటర్. ఆ టర్బైను దేనికి కనెక్ట్ అయ్యి ఉంటది? జనరేటర్‌కి కనెక్ట్ అయ్యి ఉంటదనమాట షాఫ్ట్ ద్వారా. ఎప్పుడైతే ఈ జనరేటర్‌ని తిప్పుతదో, జనరేటర్ పనేంటి? ఏదైతే నువ్వు శక్తినిస్తావో దాన్ని ఎలక్ట్రికల్‌గా ఎనర్జీగా మారుస్తుంది. అయిపాయే. అదే పవర్ ప్లాంట్‌లో పని. న్యూక్లియర్ రియాక్టర్‌లో మనం పవర్‌ని ఉత్పత్తి చెయ్యం. పవర్ ప్లాంట్‌లో పవర్‌ని ఉత్పత్తి చేస్తాం. అది గుర్తుంచుకోండి. ఇది పవర్ ప్లాంట్. ఇది న్యూక్లియర్ రియాక్టర్. ఇక్కడి నుంచి వచ్చే హీట్‌ని మనం స్టీమ్‌గా మార్చి టర్బైన్స్ ద్వారా తిప్పి జనరేటర్‌కిస్తాం. అప్పుడు పవర్ ప్లాంట్ పవర్‌ని ఉత్పత్తి చేస్తది. అది ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి. న్యూక్లియర్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ మెకానికల్ ఎనర్జీ అనేది ఉంది. ఇక్కడే మనకి జనరేటర్ అన్నమాట. జనరేటర్ ముందు భాగం ఇది. ఇక్కడ మనకు జనరేటర్ ఉంది కదా ఈ స్టేజ్‌లో. ఈ జనరేటర్ ముందు భాగమే ఈ మెకానికల్ ఎనర్జీ. ఈ మెకానికల్ ఎనర్జీ అంటే ఎలా వస్తది? టర్బైన్స్ తిప్పడం వల్ల వస్తది మనకి. ఇది ఇదంతా దీని ద్వారా మనం ఎనర్జీని ఉత్పత్తి చేసుకుంటాము అనేది మనకి అర్థమవ్వాలి. తర్వాత న్యూక్లియర్ ఫ్యూజన్. ఇంతవరకు ఏం చూసాము? ఫిజన్ చూసాం. ఫిజన్ అంటే ఏంటి? ఒక పెద్ద కేంద్రక అణువు 2 చిన్న చిన్న కేంద్రక అణువులుగా విడిపోవడం అన్నమాట. ఈ ప్రాసెస్‌లో మనకి శక్తి విడుదలవుతుందని చెప్పుకున్నాం. మరి న్యూక్లియర్ ఫిజన్ అంటే ఇది సూర్యుడిలో జరిగేటటువంటి చర్య. కేంద్రక సంలీన చర్య. ఒక 2 చిన్న చిన్న అణువులు కలిసి ఒక పెద్ద అణువుగా పెద్ద పిల్ల 2 పిల్ల కేంద్రకాలు కలిసి ఒక తల్లి కేంద్రకాన్ని ఏర్పాటు చేస్తాయన్నమాట న్యూక్లియైని. అది న్యూక్లియర్ ఫిజన్ అంటాం. అదే ఇది. ఫ్యూజన్‌లో ఏం జరుగుతుంది మనకి 2 తేలికపాటి అటామిక్ న్యూక్లియైలు కలిసి ఒక పెద్ద న్యూక్లియస్‌ను ఏర్పరుస్తాయి. అది మనకు తెలుసు. ఉదాహరణకి ఏంటి? హైడ్రోజన్ ఐసోటోప్స్ చెప్పాను. కిందటి క్లాస్‌లో హైడ్రోజన్ ఐసోటోప్స్ మనం చెప్పుకున్నాం. ప్రోటియం, డ్యూటీరియం, ట్రుటీరియం అనేసి చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. రెండిటికి డిఫరెన్స్ ఇచ్చాను. ఒక్కసారి ఇక్కడ మనము చూద్దాము. ఏ దాంట్లో ఎలా జరుగుతుంది? ఏ దాంట్లో మనకి ఎలా జరుగుతుంది? ఫిజను, ఫ్యూజను. ప్రక్రియ చూడండి. హెవీ న్యూక్లియస్ విడిపోతుంది. లైట్ న్యూక్లియస్ కలుస్తాయి. అంటే ఇది సూర్యుడిలో జరిగేటటువంటిది. ఇది మనం తయారు చేసినటువంటి ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ. ఉదాహరణ యురేనియం 235ని ఉపయోగించి చేస్తాము. ఇది హైడ్రోజన్ ఐసోటోప్స్ ఉపయోగించి చేస్తాం. సూర్యుడిలో హైడ్రోజన్, హీలియంలు ఉంటాయి కదా! ఈ 2 అణువులు కలిసి ఒక పెద్ద శక్తిని విడుదల చేస్తాయి. అందువల్లే సూర్యుడు అంత ప్రకాశవంతంగా మనకి రియాక్షన్ జరుగుతుంది. సూర్యునిలో ఇది జరగదు. మనం తయారు చేస్తాం. ఇది జరుగుతుంది. సూర్యునిలో జరుగుతుంది. ప్రధాన సవాలేంటి? వేస్ట్ సేఫ్టీ. అంతే కదా! వ్యర్థ పదార్థాలు ఎక్కువగా వస్తాయి మనం తయారు చేసిన దాంట్లో. కాబట్టి వాటిని పూడ్చాలి. సేఫ్ మెజర్‌మెంట్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకి అత్యధిక టెంపరేచర్ అనేటటువంటిది వస్తది కదా! మనకు తెలుసు సూర్యుడి నుంచి.
అలాగే మనం చెప్పుకున్నాము న్యూక్లియర్ టెక్నాలజీలో ముఖ్యంగా మనకి రేడియేషన్ పాత్ర కూడా ఉంటది. ఎందుకంటే ఎప్పుడైతే ఇంత పెద్ద పెద్ద భారీ న్యూక్లియర్ రియాక్టర్స్‌లో ఈ యొక్క అణువులను తాడనం చెందించి మనం శక్తిని ఉత్పత్తి చేస్తున్నామో అప్పుడు మనకి అయనైజింగ్ రేడియేషన్ వస్తది. అవే ప్రధానంగా ఈ రేడియేషన్స్ అని చెప్పుకున్నాం మనము. ఆల్ఫా ఇదేంటి హీలియంకి సంబంధించి న్యూక్లియస్ కేంద్రకం అణువులు. పెనట్రేషన్ అంతగా ఉండదు. కాకపోతే మన చర్మం గట్ట అడ్డుకోగలదనమాట. కానీ శరీరంలోకి వెళ్తే మాత్రం చాలా డేంజర్ ఈ యొక్క ఆల్ఫా కణాలు అనేటటువంటివి. మాక్సిమం అందుకే చాలా దూరంగా మనకి మెజర్మెంట్స్ మనకి కడతారనమాట ప్లాన్స్. బీటా అనేటటువంటిది మనం ముందే చెప్పుకున్నాం ఇవి చాలా ఎక్కువ ఎనర్జీ కలిగి ఉంటాయన్నమాట. అలాగే పెనట్రేషన్ బేగా వెళ్ళిపోతాయి. చాలా డేంజర్ అనమాట. అలాగే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గామా సంబంధించినవి. దీంతో పోల్చుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రత్యేక షీల్డింగ్ అవసరం. ఇంక మనం చచ్చిపోతామనమాట. చాలా ఇంపార్టెంట్ ఇవి. కాబట్టి న్యూట్రాన్ రేడియేషన్ ఈ న్యూక్లియస్‌లో మనకి ఇప్పుడు ఇదే ఇంపార్టెంట్. ఎందుకంటే కేంద్రక విచ్ఛిత్తి జరిగినప్పుడు, న్యూక్లియర్ ఫిజన్ జరిగినప్పుడు ఈ న్యూక్లియర్ రియాక్టర్స్‌లో ఇది జరుగుతుందనమాట. అప్పుడు మనకేంటి షీల్డింగ్ ఇంపార్టెంట్. ఈ షీల్డింగ్ కోసం మనం ఏం చేస్తామంటే చాలా రిచ్ మెటీరియల్స్ వాడతామనమాట. హైడ్రోజన్ గానీ, కాంక్రీట్ గానీ ఇటువంటి పదార్థాలను ఉపయోగించి మనం ఈ షీల్డింగ్ లాన్ చేస్తాం. న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కి ఎప్పుడైనా రియాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. పవర్ ప్లాంట్‌కి కాదు. రియాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆ రియాక్టర్స్‌లో ఒక కన్షీల్డింగ్ షీల్డ్ ఉంటదనమాట. మరి దాంతో ఎన్నో ఉపయోగాలున్నాయి. న్యూక్లియర్ టెక్నాలజీ. మనకి మెడిసిన్‌లు అవ్వచ్చు. ఇవన్నీ అప్లికేషన్ పార్ట్. మీరు జస్ట్ చదువుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఏమీ అవసరం లేదనమాట. క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో వాడతాము. దాన్నే రేడియో థెరపీ అనమాట. ఇదేం చేస్తదంటే క్యాన్సర్ సెల్స్‌ని టార్గెట్ చేసి మనకి తగ్గిస్తదనమాట. ఎందుకు? ఎందుకంటే ఈ రేడియేషన్ వల్ల మనకేం మెయిన్‌గా డ్యామేజ్ అవుతుంది? మన డీఎన్ఏ. కాబట్టి ఈ యొక్క క్యాన్సర్ సెల్‌ని గ్రోత్‌ని తగ్గించొచ్చనమాట వీటిని ఉపయోగించి. అడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. ఇవన్నిటికి మనం ఉపయోగిస్తాం. థైరాయిడ్‌కి, బోన్ ఇమేజింగ్‌కి ఇవన్నిటికి పెట్టకి, స్పెక్ట్‌కి. వ్యవసాయంలో ఎలా ఉపయోగిస్తాము? బ్రీడింగ్. ఎందుకంటే కొత్త కొత్త ప్లాంట్ జెనెటిక్ మెటీరియల్‌లో మార్పులు తేడానికి మనకి దీన్ని ఉపయోగిస్తామనమాట. ఎక్కువ దిగుబడి కావాలన్నా, మనకి పంటలు తట్టుకోవాలన్నా, ఇటువంటివి మనము అందులో వాడతామనమాట. పరిశ్రమల్లో తెలుసు మనకి ఒక ఇక్కడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద టన్నెల్స్ ఉంటాయి పరిశ్రమలో. దాన్ని మనం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. ఆ క్రాక్స్‌ని. మనం ఈజీగా గుర్తించొచ్చనమాట. ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగించి. న్యూక్లియర్ టెక్నాలజీ. స్పేస్‌లో గూడా ఉపయోగిస్తామనమాట. ఎందుకు? ఎప్పుడు సూర్యుడు సరిపోడు కదా! అప్పుడు ఆ సమయంలో మనం ఏం చేస్తాం? రేడియో ఐసోటోప్ పవర్ సిస్టమ్ ఉపయోగించి కంటిన్యూయస్‌గా ఎనర్జీ ప్రొవైడ్ చేస్తామనమాట. అలాగే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకి చూసుకోవచ్చు. లోపాలు గూడా ఉంటాయి. మరి మనము ఒక పక్కే చూడకూడదు. రెండో పక్క కూడా చూడాలి. ఎందుకు? రేడియో యాక్టివ్ అనేటటువంటి మెటీరియల్స్ ఉత్పత్తవుతాయి. వేస్ట్ ఎక్కువగా ఉత్పత్తవుతుంది. కరెక్ట్ మెజర్‌మెంట్స్ తీసుకోవాలనమాట. చూడండి హ్యాండ్లింగ్ కరెక్ట్‌గా ఉండాలి. దాని ట్రీట్మెంట్. స్టోరేజ్ కరెక్ట్‌గా చేసి దాన్ని పాతిపెట్టాలి. ఆ తర్వాత అది మళ్ళీ మనకి ఫ్యూయల్‌గా ఉపయోగపడుతుంది. అది మనకి ఇంపార్టెంట్. అలాగే యురేనియంని శుద్ధి చేసి భూమి కింద దాచారనమాట ఇరానోళ్ళు. ఎప్పుడైనా మనం తయారు చేసుకోవచ్చని. ఎందుకంటే ఇవన్నీ మనకి ఎఫెక్ట్ అనమాట. ఏమైనా దెబ్బతినొచ్చనమాట. ఇటువంటివి చాలా, చాలా నీట్‌గా మెజర్‌మెంట్స్ తీసుకోవాలి. అలాగే కాస్ట్ ఎక్కువగా ఉంటదనమాట. మరి న్యూక్లియర్ సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంటే. ఇవన్నీ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. అసలు మన భారతదేశంలో ఏ సంస్థలున్నాయి? ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. చెప్పానా లేదా? న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అలాగే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. ఈ 2 గూడా 2 రియాక్టర్‌లని మనకి మానిటరింగ్ చేస్తుందని చెప్పాను. ఇంకోటి BARK గూడా చెప్పాను. ఇక్కడ ఇచ్చాడు కదా! ఓకే. హ్మ్. బాబా అటామిక్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇది ఫస్ట్ స్టేజ్ రియాక్టర్ ప్రెషరైజ్డ్
ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ని డెవలప్ చేసింది, అభివృద్ధి చేసింది బార్క్. దాన్ని మానిటరింగ్ చేసింది ఏందని చెప్పాను, ఎన్పిసిఐఎల్. రీసెంట్గా కల్పాకంలో మీరు కరెంట్ అఫైర్స్ ఇష్యూ చూస్తే మనకి కల్పాకంలో ఏమైంది, ఒక పేపర్స్ లీకేజ్ జరిగింది అనమాట మొన్న రీసెంట్గా ఒక 1 month బ్యాక్లో. అది ఎవరు చెప్పారు మనకి, ఒక సంస్థ మనకి హెడ్లైన్ ఇచ్చిందనమాట. అదే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇదే భారతదేశంలో అంతటికి చూస్తుందనమాట, అన్ని కార్పొరేషన్స్ లిమిటెడ్కి, అంటే రియాక్టర్లో ఏం జరిగినా అన్నిటిని ఇదే చూస్తుందనమాట. ఇది రెండో రియాక్టర్ని డెవలప్ చేసింది, ఏది ఇందిరాగాంధీ సెంటర్ ఫర్. దీన్ని ఎవరు మానిటరింగ్ చేస్తారని చెప్పుకున్నాం, బావని. అది కూడా గుర్తుంచుకోండి. దీని అంతటికీ హెడ్ ఎవరు అని చెప్పుకున్నాం, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అని చెప్పుకున్నాం. ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందని చెప్పుకున్నాం, పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఉంటుందని చెప్పుకున్నాం. ఇది న్యూక్లియర్ టెక్నాలజీ. కిందిసారి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు, ఎన్విరాన్మెంట్ మీదే ఫోకస్ చేశాడు. 75 బిట్లలో 60 బిట్లు మనకి ఎన్విరాన్మెంట్ మీద ఇచ్చాడు. ఈసారి ఎస్ఎన్టీకి మళ్ళొచ్చు, టెక్నాలజీస్ మీద ప్రశ్నలు అడగొచ్చు. అందుకే ఇంత డెప్త్లో మనం చెప్పాల్సి వస్తుంది అనమాట. రియల్ లైఫ్లో చూసుకోండి, రియల్ లైఫ్లో మీరు 1 kg కోల్ తీసుకున్నారు, బొగ్గు, అలాగే న్యూక్లియర్ ఫ్యూయల్ కూడా తీసుకున్నారు 1 kg. దీంతో ఎంత శక్తి అయితే మనకు ఉత్పత్తి అవుతుందో దీనికి 10 లక్షల రెట్లు శక్తి ఉత్పత్తి అవుతుంది మన న్యూక్లియర్ టెక్నాలజీ ఉపయోగించి. అందుకే న్యూక్లియర్ టెక్నాలజీని మనకి వెళ్తున్నాం అనమాట. కారణం అది. బొగ్గు నుంచి అలా మనం సాంప్రదాయ వనరుల నుంచి దీనికి మళ్ళడానికి కారణం ఏదంటే ఇదే, అందుకు వెళ్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, అలాగే క్వశ్చన్స్ ఇచ్చాను, అలాగే ఒక లైన్లో కాన్సెప్ట్ మొత్తం గుర్తించుకోవడానికి ఎక్కడనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశాను. ఇది మనకి ఒక న్యూక్లియర్ టెక్నాలజీ అనమాట. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కడ ఇంత మంచి కంటెంట్ మీకు దొరకదు, ఓకేనా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తున్నాము విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఇటువంటి టైం వేస్టింగ్ అనేటటువంటిది ఉండదు, ఓకేనా. ఇది నెక్స్ట్ మనం స్పేస్ టెక్నాలజీ గురించి మనం చెప్పుకుందాం తర్వాత సెషన్ నుంచి. న్యూక్లియర్ టెక్నాలజీ ఇంతటితో మనకి కంప్లీట్ చేసాం. ఇంకా కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు అప్డేట్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.